ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 23, 24 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 23, 24 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు ఒక జాగ్రత్త కూడా అవసరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారు ఈ మధ్య కాలంలో అయితే ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చిన మంచి లాభాలను చూసి కొంతమంది వ్యక్తులు అసూయపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది బంధువులు లేదా పరిచయస్తులు లేదా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక మీ గురించి ప్రతికూలంగా అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేయవచ్చండి. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీ యొక్క ప్రణాళికలు, అలాగే ఆదాయ, భవిష్యత్తు నిర్ణయాలను గోప్యంగా ఉంచడం మంచిది. అలాగే మీరు ఇరుగు పొరుగు వారిలో లేదా మీతో పోటీగా ఉన్న వారిలో మీరు ఈ సమయంలో కొందరు మీ యొక్క విజయాన్ని చూసి అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు వ్యాపారం లేదా ఉద్యోగం లేదా మంచి పేరు, లాభాలు సంపాదించడం వారికి నచ్చకపోవచ్చండి. అందుకే మీ గురించి కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేయడం లేదా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే పరిస్థితులు రావచ్చు. జాగ్రత్త. అయితే మీరు అలాంటి మాటలు పట్టించుకోకుండా ఈ సమయంలో అయితే మీరు మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా మీ యొక్క మీరు, మీ భార్యాభర్తలు, అలాగే మీ పిల్లలు ఆనందంగా, ప్రశాంతంగా జీవించడం కూడా అందరికీ అసూయ కలిగించవచ్చు ఈ కాలం. అంతే కదా, ఎవరు సంతోషంగా ఉన్నా కానీ ఓర్వలేని కొంతమంది వ్యక్తులు అయితే ఉంటారు. కాబట్టి అటువంటి వారి గురించి భయపడాల్సిన అవసరం అనేది ఏదీ లేదు. నిజాయితీగా జీవించే వారికి భగవంతుని ఆశీస్సులు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయితే మీ మంచితనాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల ఐక్యతను కాపాడుకుంటూ మీరు ముందుకు సాగండి. మీరు మీకు చెడు చేయాలని కోరిన వారికి తగిన ఫలితాన్ని కాలమే, దైవమే ఇస్తుంది. మీరు మాత్రం ప్రశాంతంగా, ధైర్యంగా మీ యొక్క జీవితాన్ని అయితే ముందుకు నడిపించడం మంచిది.
ముఖ్యంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఈ 2 రోజుల్లో రావచ్చు. ముఖ్యంగా అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఇటువంటి విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త బాధ్యతలు కూడా మీరు ఈ సమయంలో అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి అధిక పెట్టుబడులు, అప్పులు, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కొంత భద్రత అవసరం. కొత్త తొందరపడి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ సమయంలో సహోద్యోగుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో ప్రత్యర్థుల మాటలు నమ్మి నిర్ణయాలను తీసుకోకండి. ఈ సమయంలో అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల మీకు అలసట పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ప్రతి విషయంలో మీరు ఆచితూచి ఓర్పుతో వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఒక ఊహించనటి పరిణామం అనేది చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీకు అందే వార్త అయితే మొదట మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తర్వాత మీకు ఉపయోగపడే సమాచారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఒక వ్యక్తి వచ్చేసి మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పవచ్చు. లేదంటే వ్యాపారంలో కొత్త అవకాశం గురించి కూడా మీకు తెలియజేయవచ్చు. లేదా కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం కూడా మీ దృష్టికి రావచ్చండి. అయితే ముఖ్యంగా ఆ వార్త విన్న వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. పూర్తి విషయాలను తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మాటలు నమ్మి తప్పుగా అర్థం చేసుకొని చిన్న అపార్థం సృష్టించే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి విషయాన్ని మీరు ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన వారి మాటలను పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు వచ్చే ఒక సమాచారం మీకు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకువచ్చే సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ప్రత్యక్షంగా జరిగే ఒక సంభాషణ మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా విని ఆలోచించండి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక కొత్త మార్పు అయితే ప్రారంభం అవుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈ సమయంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అంత అనుకూలంగా ఉండవు. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనసులోని భావాలను భాగస్వామితో పంచుకున్నట్లు అయితే మీ బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా మారుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ యొక్క ప్రయత్నాలను కొనసాగించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో అయితే ఉద్యోగం దొరుకుతుంది. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీకు ఈ సమయంలో మీ యొక్క దూరపు బంధువుల నుండి అందే అవకాశం ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలి లేదా ఏదైనా స్థలం కొనాలి అన్న ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మీకు కొంత ఒత్తిడి కలగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో అయితే
మీ యొక్క దూరపు బంధువుల నుండి మీరు ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. గణపతికి గరిక సమర్పించడం, గణపతి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 2 రోజులు ఈ యొక్క సింహ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.